భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపకలోని శ్రీ 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 షిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం సాయిబాబా వారికి భక్తులు అభిషేకం, అర్చన, హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మధ్యాహ్న భజన, మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గురువారం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు సిహెచ్ రామకోటయ్య, సుగుణ దంపతులు, రెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యులు సహకరించారని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు, సకల సంపదలు, సిరి సంపదలు సాయిబాబా సమకూర్చాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలు మాట్లాడుతూ తెల్లవారుజామున కలలో సాయిబాబా కనబడి అన్నం వండవద్దని, తన ఆలయంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారని సాయిబాబా కలలో తెలిపారని, అందువలన ఈ రోజు మందిరానికి వచ్చామని, సాయిబాబా వారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, బాబాని నమ్ముకుంటే ఎలాంటి కష్టాలు దరిచేరవని, కోరిన కోరికలు అన్ని తీర్తావని అన్నారు. ఆలయ పూజారి సంతోష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు ధన రూపంలో గాని, వస్తు రూపంలో గాని మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో పాల్గొని బాబా వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, అయ్యప్ప స్వాములు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఎలా తెల్లవారుజాము 4 గంటలకి కల్లో వచ్చి మరి బియ్యం చేటలు ఎందుకు పోసుకున్నావు, బస్తాలు పోసేయి అక్కడికి ప్రసాదానికి రా అని అన్నాడు. అని అంటే ఇక అందుకే ఇక తప్పనిసరిగా వచ్చినాం. గతంలో ఒకసారి పూజ చేసినప్పుడు కూడా వచ్చిండు. అన్నం భోజనం పెడితే భోజనం మీద చేయి పెట్టిండు. ఆయన ఏళ్ళు కూడా పడ్డాయి. ఆయన చాలా సత్యవంతుడు. అది సాయి.